రేవంత్ అన్న ప్రభుత్వం దసరా పండుగ కానుకగా మహిళా శక్తి పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు చీరలను అందించనున్నారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా ప్రభుత్వం ఎంపిక చేసిన రంగుల్లో చీరలను తయారు చేయించారు. మరో 2-3 రోజుల్లోనే మహిళా సంఘాల సభ్యులకు ఈ చీరలు అందించనున్నారు. జిల్లాలో స్టాక్ పాయింట్లను ఎంపిక చేసి అక్కడికి చీరలను తరలించి భద్రపరుస్తారు. అక్కడి నుంచి గ్రామాల్లోని SHG సభ్యులకు అందిస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఆధారంగా బతుకమ్మ చీరలను అందించగా ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వం స్వయం శక్తి సభ్యుల వారిగా చీరలను అందించనున్నారు. రేవంత్ ప్రభుత్వం ఇవ్వబోతున్న ఈ చీరల ఖరీదు ఒక్కొక్కటి సుమారు 800 రూపాయలు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం 2 రకాలైన చీరలను తయారు చేయించింది. ఇందులో ఒకటి 6 మీటర్లు కాగా రెండవది 9 మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఈ దసరా చీరలు చేనేత కాకుండా మన్నికతో కూడుకొని ఉండటం విశేషం. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అందించిన బతుకమ్మ చీరలపై పలు రకాలైన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం నాణ్యతకు పెద్దపీట వేస్తూ చీరలను తయారు చేయించింది. మరి వీటిపై ఎలాంటి కామెంట్లు వస్తాయో చూడాలి.